అందరికంటే ఎక్కువగా అమెరికాకు తీవ్ర భంగపాటు జరిగింది. మరీ ముఖ్యంగా ట్రంప్కు మాత్రం చాలా 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 అవమానం జరిగినట్టు మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే చర్చలు ఫలితం ఇవ్వలేదు కాబట్టి యథాతథ స్థితి మరికొంతకాలం కొనసాగుతుంది. అంటే అది పరోక్షంగా రష్యాకు అనుకూలంగా జరిగినట్లు మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 4 అంశాలపై ఇద్దరు అధ్యక్షుల మధ్య చర్చలు జరిగాయి. ఒకటి, రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాన్ని తిరిగి అప్పగించడం. 2, నాటోలో ఉక్రెయిన్ చేరడం అనే అంశం. 3వది కాల్పుల విరమణ. 4వది ఆంక్షల ఎత్తివేత. ఈ 4 అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. మొదటిది అత్యంత కీలకమైనది అయిన భూభాగం ఆక్రమణ, తిరిగి అప్పగింత. ఈ విషయంలోనే అధ్యక్షుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. చాలాసేపు ఈ విషయం మీద చర్చ జరిగినా ఒక కొలిక్కి మాత్రం రాలేకపోయారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైన దగ్గర నుండి ఉక్రెయిన్కు చెందిన 4 ప్రధాన భూభాగాలను రష్యా ఆక్రమించుకున్నది. లూహాన్స్, డొనెట్స్క్, జపోరిజియా, కెర్సన్, ఈ 4 ప్రాంతాలకు చెందిన భూమి తన ఆధీనంలోకి రష్యా తెచ్చుకున్నది. అవి తమ దేశ అంతర్భాగమని ప్రకటించుకున్నది. 2014లోనే క్రిమియా అనే ప్రాంతాన్ని రష్యా తన వశం చేసుకున్నది. అంటే ప్రస్తుతం రష్యా దగ్గర ఉక్రెయిన్కు చెందిన 5 భూభాగాలు ఉన్నాయి. అందులో దాదాపు 30 లక్షల మంది నివసిస్తారు. అంటే మొత్తం ఉక్రెయిన్ భూభాగంలో రష్యా ఆక్రమించుకున్న భూమి 20%. ఇవన్నీ కూడా రష్యన్లు నివసించే ప్రాంతాలని రష్యా ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నది. ఆ ప్రాంతాలన్నీ సహజంగానే తమ దేశానికి చెందినవని, తమ భూభాగాలని రష్యా ప్రకటించుకున్నది. అత్యంత విలువైన ఖనిజాలు కలిగిన భూమిని రష్యా నుంచి తిరిగి తమకు ఇప్పించాలన్నది ఉక్రెయిన్ ప్రధాన డిమాండ్. ఉక్రెయిన్ కూడా కొంత రష్యా భూమిని ఆక్రమించుకుంది వాస్తవంగా. కానీ రష్యా తన సైనిక చర్య ద్వారా ఆ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఇట్లా 2 దేశాల మధ్య భూమికి సంబంధించిన వివాదం నడుస్తున్నది. అసలు యుద్ధానికి ప్రధాన కారణం కూడా ఈ భూభాగం ఆక్రమణ విషయమే. అయితే ఇప్పుడు జరిగిన అలస్కా చర్చల సందర్భంగా భూభాగాన్ని తిరిగి ఉక్రెయిన్కు ఇచ్చే విషయంలో రష్యా ససేమిరా అన్నట్లు మనకు మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. వాస్తవం కూడా అదే కూడా. దీంతో భూభాగాలను తిరిగి ఇచ్చే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక రెండవ అంశం, నాటోలో ఉక్రెయిన్ చేరడాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తమ సరిహద్దు దేశాల వరకు నాటో విస్తరించడాన్ని రష్యా అంగీకరించడం లేదు. ఒకవేళ ఉక్రెయిన్ నాటోలో చేరితే అది తమ దేశ భద్రతకు ముప్పు అని రష్యా వాదిస్తున్నది. దీంతో ఇప్పటి వరకు ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోలేదు. భవిష్యత్తులో చేర్చుకోవద్దు అని కూడా రష్యా కోరుతుంది. అలస్కాలో జరిగిన తాజా చర్చల్లో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. రష్యా తన డిమాండ్ను మరోసారి ట్రంప్ ముందు పెట్టింది. ప్రస్తుతానికి నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకునే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ చెప్పినట్టు అలస్కా నుంచి అందుతున్న సమాచారం. భూభాగం బదలాయింపు సమస్య తేలే వరకు కనీసం కాల్పుల విరమణ ప్రకటించాలని ట్రంప్ కోరాడు. కానీ పుతిన్ దీనికి కూడా ఒప్పుకోలేదు. ఇది కూడా అమెరికాకు తీవ్ర భంగపాటు అని మనం చెప్పవచ్చు. అసలు సమస్యను తర్వాత చర్చించుకుందాం, ముందు కాల్పుల విరమణ ప్రకటించండి, ఉద్రిక్తతలు తగ్గుతాయి, అమెరికా ఒక ప్రతిపాదన రష్యా ముందు పెట్టింది. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రస్తుతానికి ఆగిపోయినా తన ఘనతగా చెప్పుకోవాలని ట్రంప్ ఆశించారు. కానీ ట్రంప్ ఆశించింది జరగలేదు. పుతిన్ ట్రంప్కు ఆ అవకాశం ఇవ్వలేదు. కాల్పుల విరమణపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఆంక్షల ఎత్తివేత విషయంలో కూడా ఎలాంటి నిర్ణయము రాలేదు. అంటే కాల్పుల విరమణకు అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని చర్చలకు కొద్ది గంటల ముందు ట్రంప్ ప్రకటించారు. కానీ కాల్పుల విరమణకు రష్యా అంగీకరించలేదు. ఇది కూడా అమెరికాకు ఘోరమైన అవమానమే. కాల్పుల విరమణకు అంగీకరించకపోవడంతో ఆంక్షల ఎత్తివేత అంశం అసలు చర్చకే రాలేదు. రష్యా దిగి రాకుంటే మరిన్ని ఆంక్షలు విధిస్తామని, సుంకాలు ఇంకా పెంచుతామని అమెరికా హెచ్చరించింది. ఇంకా అలాంటి తీవ్ర చర్చలకు అమెరికా ఇప్పటికైతే పూనుకోలేదు. ఇక రాబోయే 2-3 రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటుంది అమెరికా అనేది ఇప్పటికైతే మనం చెప్పలేము. ఇక ఈ చర్చలకు సంబంధించి ఉక్రెయిన్ కూడా పెద్దగా ఆశలేమీ పెట్టుకోలేదు వాస్తవానికి. ఎందుకంటే పుతిన్ సంగతి జెలెన్స్కీ కన్నా ఎక్కువ ఎవరికీ తెలియదు. రష్యా అంత తేలిగా దిగి వస్తుందని, భూమి ఇస్తుందని, కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తుందని ఏమాత్రం జెలెన్స్కీ ఆశించలేదు. కాకపోతే తాను లేవనెత్తిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని జెలెన్స్కీ ముందు నుంచి కోరుతున్నాడు. అది జరిగింది కొద్దిగా గొప్ప. ఎట్లా అంటే ఉక్రెయిన్కు సంబంధించిన చర్చలు ఉక్రెయిన్తోనే జరపాలని,
ఈ యుద్ధానికి సంబంధించి అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మధ్యలో త్రైపాక్షిక చర్చలు జరగాలని జెలెన్స్కీ మొదటి నుంచి కోరుతున్నారు. ఈ డిమాండ్ మాత్రం దాదాపు నెరవేరినట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే అలస్కా చర్చలు ముగిసిన తర్వాత ట్రంప్ మాట్లాడుతూ తదుపరి చర్చలను ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ ముందుకు తీసుకుపోవాలని కోరారు. అంటే ఉక్రెయిన్ నేరుగా చర్చల్లో పాల్గొంటుందని చెప్పారు. ఇది జెలెన్స్కీ కోరుకున్నది వాస్తవంగా. ఎందుకంటే తమ దేశానికి సంబంధించిన అంశంలో మేమే మాట్లాడుకుంటాం అనేది జెలెన్స్కీ మొదటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు ట్రంప్ ప్రకటనతో అందులో కొంత జెలెన్స్కీకి మనకు ఊరట లభించిందని చెప్పవచ్చు. ఇక ఉక్రెయిన్ నాటోలో చేరాలా, అమెరికా సాయం తీసుకోవాలా, ఇలాంటి విధానాలపై రష్యా వీటో ఏంటని జెలెన్స్కీ మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ రష్యా మాత్రం తన మాట నెగ్గించుకుంటూనే వస్తున్నది. తమ దేశానికి చెందిన భూమిని తిరిగి ఇప్పించాలని ఉక్రెయిన్ కోరినా అది ఇప్పట్లో నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఉక్రెయిన్కు నేరుగా అమెరికా లాంటి దేశాల భద్రత కల్పించాలనే అంశంలో కూడా జెలెన్స్కీకి ఏ హామీ లభించలేదు. కాల్పుల విరమణకు ఒప్పుకోకుంటే రష్యాపై ఆంక్షలు మరింత ఎక్కువ చేస్తామని బెదిరించినా, ఉక్రెయిన్ కూడా అది కోరినా ఆ కోరిక కూడా నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తంగా అలస్కాలో జరిగిన చర్చలు ఏ ఫలితము ఇవ్వలేదనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది. ఇక భారత విషయానికి వస్తే భారతదేశానికి కూడా నిరసన ఎదురైందని చెప్పవచ్చు. అలస్కా చర్చల సందర్భంగా భారతదేశం చాలా ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి మోడీ నుంచి మొదలు పెట్టుకుంటే విదేశాంగ కార్యదర్శి వరకు దానికి సంబంధించి ఆశాభావం వ్యక్తం చేస్తూ చర్చలు ఫలప్రదం కావాలని కోరుకుంటూ ప్రకటనలు కూడా విడుదల చేశారు. అంటే ఈ చర్చల సందర్భంగా కనీసం కాల్పుల విరమణకు ఒప్పందం జరుగుతుందని, తద్వారా ఆంక్షల ఎత్తివేత ఉంటుందని భారత్ భావించింది. అంటే రష్యాతో అమెరికాకు సంబంధాలు మెరుగైతే తమపై ఆ ప్రభావం ఉంటుందని, సుంకాల పెంపు నిర్ణయం రద్దు అవుతుందని భారత్ ఆశించింది. అందుకే అలస్కా సమావేశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అక్కడ జరుగుతున్న పరిణామాలను భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వస్తుంది. బట్ భారత్కు కూడా నిరాశనే కలిగిందని చెప్పవచ్చు. ఆశించింది జరగలేదు. ఈ చర్చల ద్వారా ఏదైనా ప్రయోజనం నెరవేరిందంటే ఉప్పు నిప్పుగా ఉండే ట్రంప్, పుతిన్ మధ్య సామరస్యపూర్వకంగా మాటలు సాగడం ఒక్కటే. భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య చర్చలకు ఇదొక పునాది రాయిగా మాత్రం ఉపయోగపడుతుంది.